నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారండి. సో వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. కేశినేని శ్వేత తిరిగి తెలుగుదేశం పార్టీలో పునఃప్రవేశం చేయబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో గత అనుభవాల రీత్యా ఇప్పుడేమన్నా టీడీపీ పార్టీలో ఆవిడ భవిష్యత్తుకి స్ట్రాంగ్గా ఏమైనా పునాది వేసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాస్తవంగా కేశినేని శ్వేతకి తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి సరైన గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. గత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మేయర్ అభ్యర్థినిగా కేశినేని శ్వేతనే ప్రకటించున్నారు. అప్పట్లో కొన్ని దశాబ్దాల క్రితం విజయవాడ మేయర్గా ఎంపిక కాబడిన పంచుమర్తి అనురాధ గారి తర్వాత మరొక పిన్న వయస్కురాలుగా విజయవాడ మేయర్ అభ్యర్థినిగా కేశినేని శ్వేత చాలా చర్చనీయాంశమైంది. కానీ అక్కడ విజయవాడలో ఉన్న ఆ నగర పరిధిలో ఉన్న తెలుగుదేశం నాయకుల మధ్య సమన్వయం లేకపోవటం, అంతర్గత విభేదాలతోటి ఆ ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి చెందడం జరిగింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక విజయం సాధించున్నట్టయితే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో శ్వేత మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆస్కారం కలిగి ఉండేది. ఈలోగా 2024 పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కేశినేని నాని గారు తెలుగుదేశం పార్టీతోటి విభేదించి ఆయన వైసీపీ పంచం చేరిన తీరు మనకందరికీ తెలుసు. తన తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించక తప్పని పరిస్థితుల్లో శ్వేత కూడా ఆ రోజున కార్పొరేటర్గా రాజీనామా చేసి తానేమెళ్ళి వైసీపీలో చేరల. కానీ తన తండ్రి వైసీపీ అభ్యర్థిగా పార్లమెంట్కి పోటీ చేస్తున్న సందర్భంలో తప్పక తండ్రికి అనుకూలంగా ప్రచారం చేస్తే రాసిన పరిస్థితి. వాస్తవంగా 2014, 2019 రెండుసార్లు తెలుగుదేశం అభ్యర్థిగా నెగ్గిన నాని గారు ఆ ఎన్నికల ముందు అంటే ఆయన తీసుకున్న ఒక చారిత్రక తప్పికద నిర్ణయం ఆయన తెలుగుదేశంతో విభేదించి వైసీపీలో జాయిన్ కావటం అనేది. లేకుంటే మూడోసారి కనుక ఆయన నెగ్గున్నట్టయితే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారి స్థానంలో కేశినేని నాని గారి వాళ్ళ కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతూ ఉండే ఆస్కారం కలిగి ఉండేది. ఎందుకంటే ఈయన మూడోసారి నెగ్గుండేవారు. ఆ అవకాశాన్ని ఆయన కాలదనుకున్నారు. ఇవాళ అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ స్థానంలో నిలబెడుతుంది అనేది కొన్ని సందర్భాల్లో తీసుకునే చారిత్రక నిర్ణయాలే కారకమవుతాయి. మూడోసారి పార్లమెంట్ సభ్యుడిగా హ్యాట్రిక్ విజయంతో పార్లమెంట్లో ఉండాల్సిన నాని గారు తన సొంత తమ్ముడి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆయన తీసుకున్న నిర్ణయ పర్యవసానం ఇంకా కొంతమంది రాజకీయ భవిష్యత్తుని చిదిమేసింది. ఇప్పుడు తన కుమార్తె అంటే నాకున్న సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కేశినేని నాని గారిని వదులుకునే ఉద్దేశం లేదు. వీలైనంత వరకు నాని గారిని అంటే అప్పటికి తన తమ్ముడికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి ఆయన పార్టీ మీదతోటి విభేదిస్తున్న సందర్భంలో నీ తమ్ముడికి ప్రాధాన్యత ఇచ్చినా నీ గౌరవానికి ఏం భంగం కలగదు, నిన్ను ప్రాపర్గానే అకామిడేట్ చేస్తామనే చెప్తా ఉన్నారు. అయినా సరే నాని గారు తన అహాన్ని చంపుకోలేక విపరీతమైన అభిజాత్యంతో అతిశయంతో నాయకత్వాన్ని ధిక్కరించే మాటలు మాట్లాడతా వాళ్ళెంత వీళ్ళెంత అనే ఏకవచన ప్రయోగం చేస్తా కేవలం ఒక రకంగా మాట్లాడుకుంటే ఒక పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించాల్సిన కన్నా కూడా ఏకవచన ప్రయోగంతో నాయకత్వాన్ని దూషిస్తూ చులకనగా మాట్లాడిన సందర్భంలోనే ఇక పార్టీ చివరికి డిజోన్ చేసుకుంది ఆయన చాలా ఎక్కువ ఊహించుకున్నాడు. అంటే విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా 2019 ఎన్నికల్లో నెగ్గటం అనేది పార్టీకి ఉన్న సంస్థాగత బలం మీద కాకుండా అక్కడ తన పరిధిలో 2 ఎమ్మెల్యేలే నెగ్గారు, కానీ నేను ఎంపీగా నెగ్గా, ఇది నా ఘనత అని చెప్పని ఫీల్ అయ్యాడు ఆయన. ఇది పార్టీకి ఏమి ఇక్కడ క్రెడిబిలిటీ లేదు, చంద్రబాబు నాయుడు గారికో లోకేష్కో ఉన్న మైలేజ్ మూలాన నేను నెగ్గలేదు, ఇక్కడ నెగ్గటం అనేది నా వ్యక్తిగత ఘనత, నేను బియాండ్ పార్టీ అని చెప్పని ఫీల్ అయిపోయాడు ఆయన. పార్టీ కన్నా నేను అధికమని చెప్పని. సహజంగా వ్యవస్థకి లాయల్గా ఉండాలి, పార్టీకి లాయల్గా ఉండాలి. ఆయన నేను పార్టీ కన్నా సుపీరియర్ అని చెప్పని ఫీల్ అయిపోయాడు. ఆ ఫీల్ అయిన పర్యవసానం ఆయనకన్నా సృష్టించుకున్న స్వయంకృతాపరాధం ఈ సంక్షోభం, ఈ ఓటమిని ఎదుర్కోవటం అనేది కూడా. వాస్తవం ఇంకా
రాజకీయంగా ఉచ్చస్థితికి వెళ్ళాల్సిన అవకాశాలు ఉన్న దగ్గర తన భవిష్యత్తును తానే కాలదనుకున్నారు. ఆయన కాలదనుకున్న పర్యవసానం వాళ్ళ తమ్ముడికి కలిసి వచ్చింది. ఇవాళ ఆయన ఎంపీగా నెగ్గిన తర్వాత ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఎంపిక కాబట్టం, అంటే ఇవన్నీ చూస్తుంటే అంటే వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాజకీయపు జీవితాన్ని నానిగారు తను కాలదన్నుకుంటూ తన కుమార్తె రాజకీయ భవిష్యత్తును చిదిమేశారు. నానిగారు వారసురాలుగా ఖచ్చితంగా శ్వేతకు చాలా అద్భుత భవిష్యత్తుకి ఆస్కారం ఉండేది. నేను అనుకోవటం నానిగారు తీసుకున్న ఈ నిర్ణయ పర్యవసానం ఇద్దరు కలిసి వచ్చింది. అంటే నాకున్న సమాచారం మేరకు గన్నవరం అసెంబ్లీ సీటు శ్వేతకి పార్టీ అధిష్టానం నుంచి ప్రామిస్ చేయబడింది. అయినా సరే నానిగారు దాన్ని కాలదనుకున్న పర్యవసానం యార్లగడ్డ వెంకటరావు గారికి అక్కడ కలిసి వచ్చింది. విజయవాడ పార్లమెంటు స్థానం కేసినేని శివనాథ్ గారు, నానిగారి తమ్ముడు చిన్ని గారికి కలిసి వచ్చింది. నానిగారు ఒక ఆత్మహత్యా సదృశమైన నిర్ణయం తీసుకున్న పర్యవసానం తన కూతురు రాజకీయ భవిష్యత్తును చిదిమేశారు. ఈయనతో పాటుగా తిరువూరు తెలుగుదేశం ఇన్ఛార్జి నలగట్ల స్వామిదాస్, ఇప్పుడు మొన్న తెలుగుదేశంకి వచ్చిన ట్రెండ్లో ఖచ్చితంగా స్వామిదాస్ గారు కూడా నెగ్గుండేవాడు. కొలిక్పూడి శ్రీనివాస్ గారి అదృష్టం బాగుండి ఈయన నాని గారిని అనుసరించటం, అక్కడ కొలిక్పూడి శ్రీనివాస్ గారికి అవకాశం దక్కటం, ఆయన ఎమ్మెల్యే అయిపోవటం జరిగింది. నేను ఎన్నికలకు ముందే చెప్తుండేవాడిని, ఈ ఎన్నికల్లో ఎవరు బీఫామ్ దక్కించుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయినట్టే. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం ఎదుర్కోబోతున్నాడు. ఈ కూటమి నుంచి ఎవరికి అభ్యర్థిత్వం ఖరారైతే వాళ్ళు చట్టసభలో ఉంటారు అని చెప్పని చెప్తూ ఉండేవాడిని. ఈ నియోజకవర్గం లేదు, ఆ నియోజకవర్గం లేదు. ఒక సునామీ లాంటి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరటం కేసీఆర్ నాని గారు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక రాజకీయ ఆత్మహత్య సదృశమైన నిర్ణయం ఆయన తీసుకున్నాడు. ఆ తీసుకున్న పర్యవసానం 1 శ్వేత, 2 స్వామిదాసు, 3 లింగమనేని శివరాంప్రసాద్ గారు అని చెప్పని ఆయన కూడా చాలా లాయల్గా 4 దశాబ్దాల పైగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తర్వాత రోజుల్లో పార్టీ ప్రతినిధిగా మీడియా చర్చల్లో పాల్గొంటూ ఉండేవారు. నానిగారితో ఉన్న అనుబంధం రీత్యా ఆయన కూడా నానిగారి వెనక నడవాల్సిన పరిస్థితి. ఇవాళ ఎన్నాళ్ళో పట్ల కొద్ది మాసాల్లోనే పరిస్థితులు తారుమారైనాయి. ఇన్ని దశాబ్దాల పాటు లాయల్గా ఉన్న పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది, కానీ వీళ్ళు పార్టీ నుంచి దూరం అయ్యారు. అవును. మరి ఇప్పుడు ఒకప్పుడు తండ్రి నిర్ణయాన్ని గౌరవించి ఆగిపోయిన శ్వేత ఇప్పుడు మళ్ళీ పునఃప్రవేశానికి టీడీపీ పార్టీలోకి వెళ్తున్నారంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆవిడ తండ్రి సపోర్ట్ చేస్తున్నారనుకోవచ్చా, లేదా తండ్రికి వ్యతిరేకంగా వెళ్తున్నారనుకోవచ్చా? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పటికీ ఇది ఇంకా కన్ఫర్మ్డ్ న్యూస్ అయితే కాదు, స్పెక్యులేషన్లోనే ఉంది. మేబీ జరగవచ్చు. అంటే తన వయసు రీత్యా, తనకున్న నాయకత్వ పటిమ రీత్యా, తనకున్న సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తుని నువ్వు తీసుకున్న నిర్ణయానికి, ఎందుకంటే ఈ ఓటమి తర్వాత నాని గారు తానికి రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నాను, ఇక రాజకీయాలలో క్రియాశీలకంగా కొనసాగను అని చెప్పని ప్రకటించారు. కాబట్టి ఆయన సన్నిహితులు మిత్రులు సలహా ఇచ్చుండొచ్చు, నువ్వు తప్పుకుంటే తప్పుకున్నావు, అమ్మాయిని రాజకీయంగా భవిష్యత్తు ఉన్న అమ్మాయిని ఎందుకు, తన్నెందుకు నీ నిర్ణయానికి బలి చేస్తున్నావు, మొదటి నుంచి కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీలోకి తను కూడా మళ్ళీ తిరిగి జాయిన్ అయిన పక్షంలో ఆ పార్టీ కూడా నీ మీద ఉన్న వ్యతిరేకత దృష్ట్యా పరిగణలోకి తీసుకోరు, ఆ అమ్మాయిని ఫ్రెష్ ఫేస్గానే పరిగణిస్తారు. కాబట్టి మళ్ళీ ఎలో చేయని చెప్పని ఒకవేళ సన్నిహితులు సలహా ఇచ్చారేమో తెలియదు. ఒకవేళ అది సఫలీకృతం అయితే డెఫినెట్గా ఇప్పుడు మొన్న నానిగారు మాట్లాడిన మాటలు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు, ఇవన్నీ కొద్ది రోజుల పాటు ప్రజల మనసులో ఉంటాయి. కాకుంటే ఇవాళ రాజకీయ పార్టీల లాయల్టీ చూస్తూ ఉన్నాం కదా. ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ తిరిగి అటువంటి ఒక నిర్ణయం తీసుకొని శ్వేత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి నిర్ణయం తీసుకున్న పక్షంలో, తెలుగుదేశం పార్టీ కూడా సానుకూలంగా స్పందించి తనకి ఆహ్వానం పలికిన పక్షంలో, తన వయసు రీత్యా ఖచ్చితంగా భవిష్యత్తులో తనకి ఒక సెక్యూరిటీ పొజిషన్ దక్కించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి నాని గారు ఆ పట్టువిడుపులు ప్రదర్శించి తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే తన కూతురు కూడా రాజకీయ సన్యాసం స్వీకరించాలనే మంకుపట్టుతో కాకుండా తన కూతురు రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా
ఒక సానుకూల నిర్ణయం తీసుకొని ఉంటారని అనుకుంటున్నాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ.